అప్పుడు నీ విలువ పెరుగుతూనే ఉంటుంది. యోహాను సువార్త 4:14-15 నా ఎద్దుకు వచ్చే వారికి ఉచితంగా ఇస్తా అన్నాడు. ఆ సమరయ స్త్రీ ప్రభు దగ్గర అడిగి పొందుకుంది. ఆమె పాపములు ఒప్పుకున్నప్పుడు ప్రభు ఆమెకి జీవజలం ఇచ్చాడు. ఈరోజు నీ తప్పిదాలు ఒప్పుకోవడానికి ఇష్టపడితే నీకు కూడా దేవుడు దయచేస్తాడు. ఆశీర్వాదాలతో నువ్వు వెళ్తావు. ఎప్పుడో ఒప్పుకుని మళ్ళీ ఒప్పుకోవద్దు. అప్పుడెప్పుడు 20 సంవత్సరాల క్రితం ప్రభుని నమ్మావు, అప్పుడు ఒప్పేసుకున్నావు, ప్రభు క్షమించాడు. ప్రభు మరి చిన్నప్పుడు నాయన అంటూ స్టార్ట్ చేయకు. ఆల్రెడీ దేవుడు క్షమించాడు, పాతేశాడు, అవి పారేశాడు. మళ్ళీ వాటిని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు నీ జీవితంలో ఏదన్నా తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు ఉందా? కక్ష కట్టావా, పగబట్టావా, లేదంటే ఎవరిని అన్నారని చెప్పి నీ మనసులో బాధపడ్డావా, నోటి మాటతో ఎవరిని గాయపరిచావా, పొరుగు వారిని తిరస్కరించావా, అసహించుకున్నావా? అది పాపం. అది నీ జీవితంలో పాపంగా ఏర్పాటు చేస్తుంది. దానికి ఎవరిని అసహించుకోకండి. వాళ్ళు ఏ పని చేస్తున్న పనిని బట్టి అసహించుకోండి. అతను మనిషి, ఆమె ఒక వ్యక్తి. దేవుడు ఆమెను కలుగు చేశాడు. ఒక వేలుముద్రను చూసి, కంట్లో ఐరిస్ చూసినప్పుడే మనల్ని ఈ దుబాయ్ దేశంలో రానిచ్చారు. అవునా? స్త్రీ అయినా పురుషుడైనా, లేకపోతే మన వేలుముద్రలు తీసుకున్నారా? వేలుముద్రలు తీసుకున్నారు కదా. అంటే వేలుముద్ర ఇచ్చినాడు ఎవరు? ప్రతి ఒక్కరికి వేలుముద్ర ఇచ్చాడు. కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు ఎగతాళి చేస్తే అతను చేసిన వ్యక్తిని నువ్వు ఎగతాళి చేస్తున్నావు. అర్థమైందా? ఏ స్త్రీని ఎగతాళి చేయదు, ఎవరిని తక్కువ చూడదు, మోసం చెయ్యొద్దు. అందులో అనాథలని, విధవరాండ్రని, దిక్కులేని స్త్రీ అని ఎవరిని ఇబ్బంది పెడితే ఆమె బాధపడి ఏడ్చితే అది నీ నెత్తి మీదకి శాపంగా మారి నీ పిల్లల మీదకి శాపంగా వస్తుందంట. చాలామంది ఏముంది విధవరాలని మోసం చేసేస్తూ ఉంటారు. చాలామంది ఆ డబ్బులు ఈ డబ్బులు నమ్మబలికి డబ్బు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దుబాయ్ దేశాలకు వచ్చినప్పుడు కొంతమంది ఏడుస్తూ చెప్పారు, అయ్యా నా దగ్గర 5,000 dirhams ఇంటికి పంపిద్దాం ఇంటికి అనుకున్నప్పుడు ఒక అతను ప్రవచనం చెప్పి తీసుకున్నాడట. ఎంత? 5,000 dirhams. ఆ కన్నీళ్లు గార్చింది ఆవిడ. ఏం చెప్పాడమ్మా అంటే, ఇదిగో దేవుడు నేను వాడుకోబోతున్నాడు, భలే ప్రవచనం అని చెప్పాడు. 2-3 సార్లు చెప్పిన తర్వాత ఆమె నిజంగా నమ్మిన తర్వాత, అమ్మ దేవుడు నాకు చెప్తున్నాడు అర్జెంటుగా 5,000 ఇస్తే 5,000 dirhams నేను వచ్చే నెలలో ఇచ్చేస్తానమ్మా అని చెప్పంటే, దైవజనుడు కదా ఇస్తాడులే, కష్టాల్లో ఉన్నాడని చెప్పి నమ్మి ఆ తల్లి ఇచ్చేసింది. ఇస్తే తీసుకున్నవాడు 3 సంవత్సరాలుగా తిరిగి ఇవ్వలేదు. ఎప్పుడు కనబడినా ప్రవచనం ఇస్తున్నాడట. దొంగలు, ప్రవచనం పేరుతో అబద్ధాలు ఆడుతూ తిరుగుతున్న కొందరు దొంగలు ఉన్నారు. జాగ్రత్త. నీ కష్టార్జితాన్ని దోచుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వద్దు. నువ్వు నీ కష్టార్జితం నీ చేతిలో ఉండను గాక. నిజమైన ప్రవక్తలు ఎలా ఉంటారు? దేవుడు ఏర్పాటు చేసిన ఉన్నారు. రియల్ గోల్డ్ ఉందా లేదా? నకిలీ గోల్డ్, రోల్ గోల్డ్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ రియల్ ఉంది కాబట్టి. నిజమైన ప్రవక్తలు అక్కడక్కడ ఉన్నారు, అన్ని చోట్ల ఉండరు వాళ్ళు. ప్రతిసారి మనం ప్రవక్తల మీద ఆధారపడొద్దు.